హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీలో కూల్చివేతలు ఆపండి, వెంటనే ఆపండి అని సుప్రీంకోర్టు చెప్తుంది. పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపైన అయితే చర్చించారు. సో ఇదే తరహాలో మనము ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుపై అయితే మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. చంద్రబాబు తొలి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. ముఖ్యంగా జగనే టార్గెట్గా ఈ కేబినెట్ సమావేశం జరిగిందని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు చెబుతూనే వస్తున్నారు. దీనికి అనుగుణంగా 8 శాఖలపైన పూర్తిగా శ్వేతపత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి 14 లక్షల కోట్లకు పైగానే అప్పుల భారం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అప్పులను ఎలా తెచ్చారు, ఎలా ఖర్చు పెట్టారు, ఆ నిధులన్నీ ఏమైపోయాయి అన్న దానిపై కేబినెట్లో సుదీర్ఘ చర్చ జరిగిందని అయితే సమాచారం. సో లబ్ధిదారుల అకౌంట్లలో పథకాల రూపంలో జమ చేసిన నిధులను మినహా మిగిలిన నిధులను ఎలా ఖర్చు చేశారు అనే దానిపైన లెక్కలు బయటికి తీయనున్నారు అని తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్ గోల్మాల్పై విచారణకు ఆదేశించే అవకాశాలే కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత విధ్వంసం జరిగిందని టీడీపీ, జనసేన నేతలు పదే పదే అంటున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ విధానాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేపట్టే అంశంపైన కీలక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి జగన్ టార్గెట్గా చంద్రబాబు తన మంత్రివర్గ సమావేశంలో అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నారనే సమాచారం అయితే అందుతుంది ఫ్రెండ్స్.